ఇంట్లో స్టీల్ వస్తువులు ఎక్కువగా ఉంటాయి. కొందరు తమ ఆర్థిక స్తోమతను బట్టి గాజు, పింగాణి వస్తువులను సైతం కొనుక్కుంటారు. ఇక మరికొందరి ఇంట్లో ప్లేట్లు, గ్లాసులు వెండితో తయారు చేసినవి చూస్తూనే ఉంటాం. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని కంటుతున్న ఈ రోజుల్లో సాధారణ ప్రజలు వాటిని కొనడానికే 100 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని ఏకంగా వెండితో గృహోపకరణాలు తయారు చేసి అమ్ముతున్నారు. తమిళనాడు చెన్నైలోని ఓ జ్యువెలరీ షాప్లో వెండి గృహోపకరణాలు తయారు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ఇంట్లో వాడే వెండి వస్తువులంటే అన్నం తినే గిన్నెలు, గ్లాసులు మాత్రమే ఉంటాయి. కానీ వీళ్ళు అంతకు మించి అంటున్నారు. చలాని హౌస్ ఆఫ్ సిల్వర్ వారు స్వచ్ఛమైన 925 వెండితో పలు రకాల గృహోపకరణాలు తయారు చేస్తున్నారు. వీటిలో మిక్సర్, సీలింగ్ ఫ్యాన్, ఫ్రిడ్జ్, పాతకాలంలో వాడే మాన్యువల్ హ్యాండ్ గ్రైండర్, రైస్ కుక్కర్ ను సైతం తయారు చేశారు. వీటితో పాటు డెకరేషన్ కోసం టెలిస్కోప్, ల్యాండ్ లైన్ ఫోన్, అలాగే 7 కిలోల వెండితో గ్రామోఫోన్ ను కూడా తయారు చేశారు. సాధారణ వస్తువులను వెండి వస్తువులుగా మార్చడం చూసి కస్టమర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆభరణాల పరిశ్రమలో ఒక వినూత్న ఆలోచన చేయాలని భావించి ఈ రకమైన వస్తువులను వెండితో తయారు చేస్తున్నామని చలాని హౌస్ ఆఫ్ సిల్వర్ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటి వరకు చాలా వస్తువులను వెండితో తయారు చేశామని చలాని జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జయంతిలాల్ చలాని చెబుతున్నారు. దీనిలో భాగంగానే దేశంలోనే మొదటిసారిగా సీలింగ్ ఫ్యాన్ ను పూర్తి సిల్వర్ లో తయారు చేశామని వెల్లడించారు. ప్రతి వస్తువును స్వచ్ఛమైన 925 వెండితో తయారు చేశామని వివరించారు. వెండి వస్తువులను వాడడం వల్ల అందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మ జీవుల నుంచి మనల్ని రక్షిస్తాయని జయంతిలాల్ తెలిపారు. అందుకే పురాతన కాలంలో వంటగదిలో పలు వస్తువులను వెండితో తయారు చేసిన వాటిని మాత్రమే వాడేవారు అని గుర్తు చేశారు. వెండి ప్లేట్లు, గ్లాసులు వాడడం వల్ల అనేక రకాల ఆహార ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.